దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. దేవుడు మరల యెహెజ్కేలుకు మరొక విషయాన్ని తెలియచేస్తూ ప్రజలకు తెలియచేయమని చెప్తున్నారు. అదేమనంటే ఒక సామెత చెప్తున్నారు. తండ్రులు పుల్లనివి తిన్నారట, అవి ద్రాక్షకాయలు, అయితే పిల్లలు పళ్ళు పులిసాయి అని ఒక సామెత చెప్తున్నారు. తల్లిదండ్రులు పుల్లని కాయలు తింటే పిల్లలు ఎలాగ పళ్ళు పులుస్తాయి? కానీ అదొక సామెత. దాంట్లో చాలా వరకు వాస్తవం అవాస్తవం రెండు ఉన్నాయి. అదేంటో ఈ అధ్యాయం మొత్తం ప్రభు వివరిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ ధ్యానాన్ని చేద్దాం. దాని యొక్క అసలు అర్థం ఏంటి అనంటే, ఇర్మియా గ్రంథంలో ఆ రోజు ప్రజలు ఈ మాటలు మాట్లాడుతూ ఉండేవారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనంలో ఆ మాటలు కనబడుతుంటాయి. కొన్ని సామెతలు అక్కడ పరిస్థితులను బట్టి, మనిషి యొక్క మనస్తత్వాలు బట్టి, ఆ ఏరియాని బట్టి పుడతాయి. అలాగున కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగూ జరిగిన సామెతల్లో ఇది ఒకటి. ఎందుకంటే ప్రజల యొక్క పాపపు స్థితి, వారు చేస్తున్న దోషం వారి పిల్లల మీదకి వస్తుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉంది వాళ్ళకి. తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లలకు శిక్ష కలుగుతుందా? తల్లిదండ్రులు పాపం చేస్తే దాని తాలూకు ప్రభావము పిల్లల మీద పడుతుందా అనేది వాస్తవికమైనటువంటి విషయం. ఏంటి ఇది అనేది ఈ అధ్యాయంలో ప్రభువే చాలా సుస్పష్టంగా తెలియచేస్తున్నాడు. ప్రజలు ఆ కాలంలో ఇలాగ అనుకునేవారు. తమ పైకి వచ్చినటువంటి విపత్తులు తమ పాపాల కారణం కాదని, తమ తండ్రులు పాపాల వల్లే జరిగిందని, ఈ నష్టానికి, ఈ బాధకు, ఈ కీడికి కారణం మా తల్లిదండ్రులేనని అప్పుడు భావించేవాళ్ళు. ఎప్పుడు తాము చేసినటువంటి పాపాలకు బాధ్యత మరొకరి మీద నెట్టేయడం సర్వసాధారణం. లేకపోతే ఇది నా కర్మ అనేది సర్వసాధారణంగా మాట్లాడుకొని సరిపెట్టుకుంటున్నాము. ఇది మానవ స్వభావమై ఉంది. ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆదికాండం 3వ అధ్యాయము 12, 13 వచనాల్లో కూడా మనకి అలాంటి సందర్భము తారసపడుతుంది. ఆదాముని దేవుడు సృష్టించాడు, చక్కగా ఏదెను తోటలో పెట్టాడు, అతనికి కావలసిన ఫలవృక్షాలన్నీ పెట్టాడు. అయితే తోట మధ్యలో మంచి చెడ్డ తెలివితేటలు ఇచ్చేటువంటి ఫలమును, మరొక చోట జీవవృక్ష ఫలమును పెట్టాడు. ప్రభు చెప్తున్నారు, ఈ మంచి చెడ్డ తెలివితేటలను ఇచ్చేటువంటి ఆ చెట్టు ఫలం తినొద్దు అని, తింటే నువ్వు చచ్చిపోతావు అని. ఒక దినాన్న అపవాది వచ్చి అవ్వమ్మను ప్రేరేపించగా అవ్వమ్మ అపవాది మాట విని ఆ పండు తిన్నది. తన యజమాని కూడా పట్టుకెళ్ళి పెట్టింది, ఆయన కూడా తినేశాడు. ఇద్దరి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. సిగ్గంటే ఏంటో తెలిసింది. ప్రభు ప్రతిరోజు వచ్చినట్లుగా సల్లపూట వచ్చారు, వారితో మాట్లాడాలనుకున్నాడు. అయితే పిలిచినప్పుడు ఇన్ని రోజులు ఆదాము అనగానే దేవుని ఎదుటికి వచ్చేటువంటి ఆదాము ఆ రోజు రాలేదు. స్వరం వింటున్నాడు, రాలేకపోతున్నాడు. ప్రభు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు అంటే, ప్రభువా నాకు సిగ్గుగా ఉంది నీ దగ్గర రావడానికి, నా దగ్గర వస్త్రాలు లేవు కదా అన్నాడు. నీకెవరు చెప్పారు? ఇదిగో నేను తినొద్దన్న పండు తిన్నాను, అందుకే కారణం ఇలా జరిగిపోయింది. ప్రభు వాళ్ళతో చెప్తున్నాడు, నేను తినొద్దన్న పండు తిన్నావు, ఎందుకు తిన్నావు ఆదాము అంటే, నేనేం తినలేదు ప్రభువా, ఇదిగో నువ్వు నాకు ఇచ్చేవే ఈ ఆడమనిషిని, ఆ స్త్రీయే నాకు తెచ్చిపెట్టింది అన్నాడు. ఏమ్మా అలాంటి పని చేసావు?
చెప్పాం కదా నీకు అంటే, నేనెక్కడ చేశానయ్యా, అదిగో అపవాది చెబితే తిన్నాను గాని అని ఒకరి మీద ఒకరు నెట్టేసుకున్నారు. ప్రభువా సారీ, నేను తప్పు చేశాను, క్షమించు అని ప్రభువుని అడిగి ఉండుంటే అసలు చరిత్రే వేరేగా వెళ్ళిపోవును. కానీ ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం ప్రారంభించారు. అది అప్పుడు ప్రారంభించబడింది. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. చాలా సందర్భాలు మన అనుభవాల్లో జ్ఞాపకం చేసుకోనండి. ఏదైనా జరిగితే ఇదంతా నీ వల్లనే, ఇదంతా నీ వల్లనే అంటూ ఉంటాం. అది స్త్రీలై ఉండొచ్చు, పురుషులై ఉండొచ్చు, పిల్లలైనా పెద్దలైనా ఎవరో ఒకరి మీద నెట్టివేయడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే ఇదంతా నా కర్మ అని అంటాం. కానీ వాక్యం ఏం చెప్తా ఉన్నారు, ప్రభు ఏం తెలియచేస్తున్నారు, ఇది నా కర్మ అని మనం అనవసరం పని లేదట. మరి మన కర్మ కాదా? కర్మ కాదు. రెండో విషయాన్ని చెప్తున్నారు, తల్లిదండ్రులు చేసిన తప్పులకి మనకి శిక్ష వస్తుందా అని అంటే ఇందులో చాలా విషయాలు చెప్తూ వివరిస్తూ ఉన్నాడు ఆయన. ఏం చెప్తున్నారు కొంచెం శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు పిల్లలు కూడా అందరూ నా అవసరంలో ఉన్నారు. పాపం చేసేవాడు ఎవడో వాడే మరణ శిక్ష నొందుతాడు. ఒకవేళ ఒకడు నీతిపరుడుగా న్యాయవంతుడిగా ఉండి నీతి న్యాయాల్ని అనుసరించేవాడుగా ఉండుంటే బాగుంటుంది. కానీ ఈ రోజుల్లో ఎలాగున్నారంటే పర్వతాల మీద భోజనం చేసేవాళ్ళుగా ఉన్నారు. పర్వతాల మీద భోజనం చేయడం అంటే కొండ ప్రాంతాల్లో ఆ పైన విగ్రహాలను నిలబెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు కూడా మన కొండ ప్రాంతాల్లో రకరకాలైనటువంటి విగ్రహాలను ఆరాధన చేయడం చూస్తాం. మన చుట్టుపక్కల కూడా ఎన్నో కొండలు కనపడుతున్నాయి. ఆ కొండలన్నిటి మీద ఏదో ఒక విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రాంతాల్లో కూడా ఆ కాలంలో కూడా అలాగే చేసేవాళ్ళట. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు అలా పర్వతాల మీద పెట్టేటువంటి భోజనాలు చేయకుండా, విగ్రహాల తట్టు వెళ్ళి వాటిని అనుసరించకుండా, పొరుగు వారిని భార్యను కూడకుండా, ఆమె బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికైనా తాకట్టు పెడితే అది చెల్లించకుండా ఉండకుండా, ఎవరిని బలాత్కారం చేయకుండా, ఎవరికి నష్టం కలిగజేయకుండా, ఆకలి ఎవరికైతే వేస్తుందో వాళ్ళకి ఆహారం పెట్టి, ఎవరికైతే బట్టలు లేవో వారికి వస్త్రాలనిచ్చి, డబ్బుని వడ్డీకి ఇవ్వకుండా, లాభం ఆశించకుండా, అన్యాయం చేయకుండా, నిష్పక్షపాతంగా న్యాయంగా బ్రతికితే, యథార్థవంతుడిగా ఉంటే, నా మాటలన్నీ వింటే నువ్వు నిర్దోషవు కదా. అందుకే నీలాంటోడు బతుకుతాడు. మరి మిగతా వాళ్ళు నిర్దోషిగా లేరు, యథార్థమైన బ్రతుకు బ్రతకటం లేదు గనక వారు అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, పొరుగు వారిని భార్యలను ఆశిస్తున్నారు, ఎత్తైన పర్వతాల మీద ఉన్నటువంటి విగ్రహాలకు సంబంధించిన భోజన కార్యక్రమాల్లో పాల్పొందుతున్నారు. ఇలాగున నాకు కోపం రేపుతున్నారు గనక వారికి ఆ శిక్ష పడుతుంది. వారి కారణానికి వారి శిక్షకు వారే ఉత్తరవాదులు గనక వారు మరణిస్తారు. అంతే తప్ప తల్లిదండ్రులు తప్పులు చేస్తే పిల్లలు మరణించరు అంటున్నాడు ఆయన. దేవుని వాక్యంలో కనిపించే ఒక గొప్ప నియమం. దేవుడు ప్రతి మనిషిని వ్యక్తిగతంగా చూస్తున్నాడు. అందరూ ఆయన సొత్తే. జీవన మరణాలు కీలకమైన విషయాలు న్యాయమైన ఆయన చేతుల్లోనే ఉన్నాయి. తమ తల్లిదండ్రుల పాపాల మూలంగా పిల్లలు బాధలను అనుభవిస్తారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? తల్లిదండ్రులు తప్పులు చేస్తే ఆ తప్పుకి శిక్షలు కాదు, బాధ అనుభవిస్తారు. ఎందుకు? ఒకవేళ ఉదాహరణకి ఒక తండ్రి తాగుబోతైతే తన పిల్లలకు బాధ కలగదా? అతను వ్యభిచారి అయితే పిల్లలకు బాధ కలగదా? ఎలా బాధ కలుగుతుంది అంటే, అతని సొమ్మంతా త్రాగుడుకు, అతని సొమ్మంతా పరాయి స్త్రీలకు ఇస్తుంటే పిల్లలు తినవలసిన తిండి తినలేరు, పిల్లలు జీవించాల్సిన పరిస్థితులు కలిగి జీవించలేరు. దీని వలన పిల్లలు బాధపడతారు. అందుకే చెప్తున్నారు, శిక్ష కాదు ఇది, వారు అనుభవిస్తున్న బాధ. ఇది వాస్తవమే కదా. ఏదో విధంగా కొంతవరకైనా పిల్లలు కూడా తల్లిదండ్రులు అపరాధాల్లో భాగస్థులైపోతున్నారు. ఎందుకైపోతున్నారంటే వారు చేసినటువంటి
పనిని బట్టియే. ప్రభు చెప్తున్నారు, అయితే వ్యక్తిగతంగా ఎవ్వరు నాశనం అవ్వరు. అలా వ్యక్తిగతంగా నాశనం అయిపోవడానికి తల్లిదండ్రులు కారణము, వారు చేసిన పాపము కారణం కాదు. తల్లిదండ్రులు చేసిన పాపాల వలన పిల్లలు నరకానికి వెళ్ళరు అనేది ప్రభువు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు తప్పులు చేసి పాపం చేసి ఉంటే పిల్లలకు వారు గురించిన శిక్ష రాదు. అయితే వారు చేసినటువంటి పనికి బాధపడాల్సి వస్తది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, తల్లిదండ్రులైన వారందరూ బుద్ధి కలిగి నడుచుకోవాలి. ఇప్పుడు ఒక తండ్రి ఆస్తిని సంపాదించి పిల్లలకి ఇస్తే వాళ్ళకి సంతోషం. తండ్రి అప్పులు చేసి తిప్పలు పడి చచ్చిపోతే అది పిల్లలకి నష్టం. ఈ విధమైన నష్టమే తప్ప వంశపారపర్యంగా వస్తున్నటువంటి పాపం వలన శిక్ష రాదు అని ప్రభు చెప్తున్నాడు. మరి బైబిల్ గ్రంథంలో వారి పితరుల పాపాలు క్షమించమని ప్రార్థన చేసిన సందర్భాలు మనకి గుర్తుకు రావాలి. వారు ఎందుకు ప్రార్థన చేశారు అని అంటే, ఆ కాలంలో వారి తల్లిదండ్రులు చేసినటువంటి దేవునిని బాధ పెట్టినటువంటి విషయాలను బట్టి పిల్లలు అన్యాయానికి గురయ్యేవారు, పిల్లలు ఇబ్బంది పాలయ్యేవారు, పిల్లలు నష్టపోతూ ఉండేవారు. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి పిల్లలకు ఇబ్బందులు అయిపోతూ ఉండే ఆ విధమైన పరిస్థితి కలిగింది. అబ్రహాం దేవుని సన్నిధిలో బలి అర్పించాడు. దేవునితో నిబంధన చేయటానికి ఇష్టపడినప్పుడు, దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు ఒక మాంసాన్ని 2 ఖండాలుగా విభాగించి ఆ మాంసపు మధ్యలో అగ్నిగా నడిచి వెళ్ళిన సందర్భంలో అబ్రహాం అట దేవునికి అర్పణ అర్పించే ఆ నిబంధన సమయంలో గాఢ నిద్రపోయాడట. అంటే నిర్లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అన్నారు, ఈ యొక్క నిబంధన సమయంలో నువ్వు నిద్రపోయావు గనక, కళేభారం మీద ఆకాశ పక్షులు వచ్చి వాలే గనక, ఇదిగో నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను విను, నీ సంతానం 400 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతుకుతారని చెప్పాడు. శిక్ష కానీ నరకం కాదు. అబ్రహాం చేసిన పనికి తన సంతానం 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉండవలసి వచ్చింది. అంతే తప్ప అబ్రహాం చేసిన తప్పుకి లేకపోతే ఘోరమైన పాపానికి వాళ్ళని నరకానికి దేవుడు తోసేలేదు, కానీ శిక్ష విధించాడు. అంటే బాధపడ్డారు. ఎవరు పడ్డారు బాధ? తమ పిల్లలు. ఇదేంటి, మా నాన్న తప్పు చేస్తే మాకెందుకనంటే, మరి మీ నాన్న సంపాదించిన ఆస్తి నీకు వస్తే నువ్వు అనుభవించినప్పుడు మీ నాన్న చేసినటువంటి అపరాధాలకి మరి బాధ నువ్వు అనుభవించవా? ఆస్తి అయితే కావాలి కానీ బాధ రావద్దా? ఆస్తి అయితే పంచుకుంటావు కానీ బాధ పంచుకోవా? అప్పు పంచుకోవా? అదే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియచేస్తున్నాడు. అందరూ కూడా దేవుని స్వాధీనంలోనే ఉన్నారు అని. దేవుడు ప్రతి మనిషి పట్ల వ్యక్తిగతంగా తన వ్యవహారాన్ని తెలియచేస్తున్నాడు. ప్రతి మనిషిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాడు. వారు చేసిన పనిని, వారు చేసిన అపరాధమును మనం తెలుసుకుంటే, ఎవరు చేసిన దానికి వారే శిక్ష అనుభవించవలసి వచ్చింది. ఆ రోజు ప్రజలు ఎలా ఉన్నారు? ధర్మశాస్త్రం క్రింద దేవుని కృప చొప్పున వ్యక్తులు న్యాయమైన క్రియలను జరిగించవలసిన వారై ఉండగా, వారి క్రియలన్నీ దుష్ట క్రియలై దేవుని దృష్టిలో సరిగా ఉండకుండా వారు హృదయాభిలాషలను వెల్లడి చేసుకున్నారు. దేవుని పట్ల వారు కలిగి ఉండవలసినటువంటి సరి అయిన ధోరణి, ఆయనలో వారు కలిగి ఉండాల్సిన నమ్మకాన్ని కలిగి లేకపోయారు. అందుకనే ఒక వ్యక్తి న్యాయమైన జీవితం జీవించకపోతే వానికి శిక్ష కలుగుతుంది అని చెప్తున్నాడు. మరి నువ్వు ఎలాగున్నావు? దేవుని దృష్టిలో న్యాయంగా ఉన్నావా? దైవ వాక్య ప్రకారంగా బ్రతుకుతున్నావా? దేవునికి గాయాలు రేపుతున్నావా? దైవ క్రమాన్ని అనుసరించి బ్రతకగలుగుతున్నావా? దేవునికి నచ్చే జీవితమే కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అన్యాయం చేస్తూ, మోసం చేస్తూ, దుర్మార్గ పనులు చేస్తూ, ఇతరుల కుటుంబాలని ఆశిస్తూ
నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నావా? అయితే తప్పకుండా నీకు శిక్ష గ్యారంటీగా పడుతుంది. తప్పదు ఇంక నీకు. ఎందుకనంటే దైవ వాక్యానికి విరుద్ధంగా చేయకూడని పనులు నువ్వు చేస్తున్నావు కనుక దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు? నువ్వు అన్యాయం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, విగ్రహాల దగ్గర భోజనాలు తింటున్నావు, పొరుగువాని భార్యను ఆశిస్తున్నావు, ఇతరులకి ధనాన్ని వడ్డీకి ఇస్తున్నావు, అన్యాయంగా బ్రతుకుతున్నావు, మోసం చేస్తున్నావు. దేవుడు ఊరుకోడు. యథార్థంగా బ్రతకమని చెప్తే నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఎట్టి పరిస్థితిలో ఊరుకోడు. నువ్వు చేసిన దానికి నీకు శిక్ష తప్పదు. బైబిల్లో రాయబడి ఉంది, తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళు 3-4 తరాలకు శిక్ష విధించబడుతుంది అని. ఎందుకు చెప్పారు ప్రభు ఆ మాట? ఆయన అంటున్నాడు, నేను రోషం కలిగిన దేవుణ్ణి, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరాలు శిక్ష అన్నాడు గాని పాపం చేస్తే తల్లిదండ్రులు వారి వలన కాదు. చాలా మంది ఈ మాటను మాట్లాడతారు. తల్లిదండ్రులు తప్పులు చేస్తే వాళ్ళకి 3-4 తరాలు అన్నారు కదా, అంటే తల్లిదండ్రులు తప్పు చేస్తే కాదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడి ఉంది? నేను రోషం కలిగిన దేవుణ్ణి, నన్ను ద్వేషించే వారి విషయమై 3-4 తరాలకు తల్లిదండ్రుల నేరాలు కొడుకుల మీదకి రప్పిస్తాను అని. అంటే పాపం చేస్తే కాదు, దేవునిని దూషిస్తే, దేవుని అవమానకరమైన జీవితంగా చూస్తే అప్పుడు వారి విషయంలో వీళ్ళకి శిక్ష వస్తుంది. ఎందుకండి వాళ్ళు దూషిస్తే వీళ్ళకి ఎందుకు అనంటే వాళ్ళు చేసిన పనిని వీళ్ళకి అర్థం అవ్వాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ తల్లిదండ్రులు చెడ్డవారై దేవునికి కోపం రేపి ఇలాంటి మోసకరమైన జీవితాన్ని జీవించి లేకపోతే దేవుని దూషిస్తే ఆ విషయం పిల్లలకు తెలిస్తే వాళ్ళ మీద శిక్ష రాకుండేటట్లుగా తల్లిదండ్రులు బ్రతికినట్టు బ్రతకవద్దు అన్నాడు. అంటే తల్లిదండ్రులు ఏ రూట్లో పోతుంటే పిల్లలు అదే రూట్లో పోతున్నారు కాబట్టి మీకు శిక్ష విధిస్తాను. మీరు మారు మనసు పొంది తల్లిదండ్రులు బ్రతికినట్టు బ్రతకకుండా ఉంటే అప్పుడు మీకు శిక్ష రాదు అని చెప్పారు. ఈ అధ్యాయం మరలా చదవండి, మీకు చాలా స్పష్టంగా దేవుని వాక్యం అర్థమవుతుంది. అది గమనించిన వారైతే మీకు వాక్యం యొక్క ప్రభావము గుర్తించగలుగుతారు. నువ్వు తప్పు చేసావా నీ పిల్లలకు ఉంటది. ఎందుకు అంటే నువ్వు మోసం చేసి అన్యాయం చేసి సంపాదించావు, వాళ్ళకి ఆ భోజనం పెడుతున్నావు. నువ్వు నీతిగా బ్రతికేవా, ఆ నీతి కలిగిన భోజనం వాళ్ళు తింటారా, వాళ్ళకి క్షేమం ఉంటది. అంతే తప్ప తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీద శిక్ష అనంటే, వారు చేసిన పాపానికి వీళ్ళ శిక్ష అంటే ఇది భౌతికమైన విషయాన్ని గురించి ప్రస్తావన తెస్తున్నాడు తప్ప ఆత్మ సంబంధమైన నరకానికి పోతారని మాటలు కానే కాదు. శిక్ష పడుతుంది. ఎందుకు? వాళ్ళు చేసిన పనిని బట్టి. అంతే తప్ప వాళ్ళు మరణమో వాళ్ళ నాశనమో నరకానికి వెళ్ళిపోవడమో జరగదు అని ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఈ రోజున నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోగలిగితే మీ తల్లిదండ్రులు చేసిన దోషం పాపం యొక్క ప్రభావము నీ మీద పడకుండా తప్పించబడతావు. ఇశ్రాయేలీలు ఆ దినాల్లో దేవునికి బాధ కలిగించి అట్టి విధంగానే బ్రతికేశారు. అందుకని దేవుడు వాళ్ళందరినీ సరిచేయటానికి ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒక దుర్మార్గుడు తాను చేసిన అపరాధాలను బట్టి చనిపోవడం నాకు ఏమన్నా ఇష్టమా? కాదు. వాళ్ళు చేసిన ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి బ్రతకడమే కదా నాకు ఇష్టం. ఒక దుర్మార్గుడు చెడుతనం చేసేసిన ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి బ్రతకడం ఇష్టం అంట, గాని దుర్మార్గుడు చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదంట. సర్వసాధారణంగా మనం అంటాం ఆడు దుర్మార్గుడు, ఆడు నాశనం అయిపోవాలంటాం. కానీ ప్రభు చెప్తున్నారు వాడు నాశనం అవ్వకూడదు, వాడు మనసు మార్చుకుని పశ్చాత్తాపడి మళ్ళీ నీతిగా బ్రతికితేనట అది దేవునికి సంతోషము అంటున్నాడు. ఒక మనిషి కర్మ అని పిలిచేదానికి దీనికి ఏమి సంబంధం లేదు. సంపూర్ణమైన పశ్చాత్తాపాన్ని గనుక
నువ్వు కలిగి ఉంటే దేవుడు నీకు క్షేమము ఇస్తాడు అని చెప్తున్నాడు. అందుకని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో దుర్మార్గులు తమ చెడు మార్గములను విడిచిపెట్టవలను, చెడ్డవారు తమ తలంపులను చెడ్డ తలంపులను మానవలను, వారు దేవుని వైపు తిరగాలి, అప్పుడు దేవుడు వారిని కనికరిస్తాడు. దేవుని వైపు తిరిగితే ఆయన అధికంగా క్షమిస్తాడు అని ప్రభు చెప్తున్నాడు యెషయా భక్తుడి ద్వారా. పాప క్షమాపణ ఒక వ్యక్తి పాపాలను పూర్తిగా తుడిచిపెట్టి వేయడం మనం గమనించగలుగుతాం. ఎప్పుడో తెలుసా? ఒప్పుకున్నప్పుడు. అందుకే బైబిల్ చెప్తుంది, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు దేవుని కనికరమును పొందుతాడు అని. కనుక నీ పాపపు అపరాధపు పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. కీర్తన 103:12 ఎలా అంటున్నాడు, ఇదిగో నీకు అతిక్రమములను నేను ఎంత దూరం చేయబోతున్నానంటే తూర్పుకి పరమటికి ఎంత దూరమో అంత దూరం. ఎప్పుడు? నువ్వు ఒప్పుకున్నప్పుడు. యెషయా గ్రంథం 44:22 ఏమంటున్నాడు? మంచు విడిపోయినట్లుగా, మబ్బు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమాలను తుడిచిపెడతాను. నేను నిన్ను వెల ఇచ్చి కొనుక్కున్నాను కదా, అందుకే మళ్ళా నువ్వు నా దగ్గరికి రా అని చెప్తున్నాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18-19 వచనంలో నీ అపరాధాలను నేను క్షమిస్తాను, నువ్వు నా సొత్తైన ప్రజగా ఉండు, నువ్వు అక్రమాలను అతిక్రమాలను విడిచిపెట్టు అంటూ, నేను సదాకాలం కోపించేవాడిని కాదు, కరుణ చూపే దేవుణ్ణి అని అంటాడు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించి నీలో ఉన్న దుర్మార్గం చెడుతనాన్ని విడిచిపెడితే దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడని శిక్షించడంలో ఆయనకి ఆసక్తి లేదు, గాని క్షమించడంలోనే ఆసక్తి ఉందని మనం గమనిస్తాం. ఆయన క్షమించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో మనకు ఆ మాటలు కనపడుతుంటాయి. మనుషుల పట్ల ఆయన జాలి లేకుండా అకారణంగా ఎవరైనా మరణించడం, శాశ్వత శిక్షగా విధించడం ఆయనకి ఇష్టం లేదు. గాని పశ్చాత్తాపం పొంది దేవుని వైపు తిరిగి మరి ఎన్నడూ ఇలాంటి పని చేయను ప్రభువా అని ఒప్పుకొని బ్రతకగలిగితే ఆయనకు అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకని లూకా సువార్తలో ప్రభు చెప్తారు 15వ అధ్యాయం 7వ వచనంలో, పశ్చాత్తాపం పడలేని వారి 90 మంది ఉంటే వాళ్ళు న్యాయవంతులే ఉండొచ్చు, కానీ పశ్చాత్తాపడలేదు కనుక వారి విషయమై నాకు సంతోషం ఉండదు. కానీ ఒక్క పాపి పశ్చాత్తాపడితే ఆ పాపి విషయమై పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుందని డైరెక్ట్ గా ప్రభువే యేసుక్రీస్తు వారే చెప్పారు. కనుక మనం మన అపరాధములను పాపములను ఒప్పుకునే వారిపై ఉండాలని కోరుతున్నాడు. ఈరోజు నీవు చేసిన దానికే కదా శిక్ష. ఈరోజు ఇంట్లో ఎందుకు నెమ్మదలేదు నీకు? నువ్వు చేసిన పాపమే కదా. ఇంట్లో సంతోషంగా ఉండలేకపోతున్నావు ఎందుకు? నువ్వు చేసిన పాపమే కదా. నీ పిల్లల ముందు సంతోషంగా తిరగలేకపోతున్నావు, కారణం ఏంటి? నువ్వు చేసిన పాపమే కదా. అది త్రాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, మరి ఏదైతే అవనిగాక. చెడుతనం అనేది ఏదైనా చెడుతనమే. అది చేసిన వాడు ఇంట్లో సంతోషంగా భార్యతో పిల్లలతో ఆనందంగా బ్రతకగలడా? అందుకే నువ్వు ఒప్పుకోగలిగితే, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళు క్షమించలేకపోతారు, నీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే కెలకొచ్చు, నువ్వు అలా చేసావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు అప్పుడు ఎలా ఉండేవాడు, అప్పుడు అలా ఉండేదానివి అని మరలా దాన్ని రిపీట్ చేస్తారేమో. కానీ ప్రభు చెప్తున్నాడు, దాన్ని తొలగించేస్తాడట. ఒప్పుకున్న తర్వాత, పశ్చాత్తాపడిన తర్వాత ఆ అపరాధాన్ని పాపాన్ని తీసేస్తాడట. మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. మన ఇంట్లో మళ్ళీ ఒకవేళ తప్పులు చేసి బాగుపడిపోయినా టార్చర్ ఉంటది. కొద్దిమంది ఆ అనుభవాల్లో ఉంటారు. నేను ఎప్పుడో చేశాను కానీ ఇప్పటికీ శిక్ష పడుతుంది నాకు, ఎప్పుడో నేను అలాగున్నాను, ఇప్పుడు బాగున్నా నాకు ఇదే తలకాయ నొప్పి అయిపోతుందని బాధపడిన కుటుంబాలు, సహోదరులు ఎంతో మంది ఉంటారు. కానీ ఇంట్లో అలాంటి ఫీలింగ్ నీకు ఒకవేళ కలగవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను చక్కనైన వ్యక్తిగానే చూస్తున్నాడు. వాళ్ళకు మారు మనసు లేని వాళ్ళ ఉండొచ్చు, దేవుని ప్రేమ తెలియని వాళ్ళ ఉండొచ్చు, క్షమించలేని గుణం వాళ్ళకు ఉండొచ్చు, కానీ దేవుడు గొప్పవాడు. ఆయన క్షమిస్తే, మన పాపం శుభ్రం చేసేస్తే ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. అందుకే ఆయన అంటున్నాడు, ఒక వ్యక్తి తాము అక్రమాలు చేసిన, మోసం చేసిన, హృదయాన్ని పాడు చేసుకున్న వారు మరలా నా వైపు తిరిగితే
నాకు సంతోషం. ఎవడైనా ఆ పాపంగానే ఉండి పాపంలోనే చనిపోతే నాకు ఏమాత్రం సంతోషం లేదు. నా వైపు తిరిగి బ్రతకండి, మీరు ఆనందంగా ఉండండి అంటున్నాడు ప్రభు. ఇంతటి మంచి మాటను చెప్తున్నారు కనుక దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో జీవిద్దాం. ఆయన కొరకు నమ్మకమైన వారుగా ఉందాం. ప్రజలు ఏమంటారో అని పట్టించుకొని హృదయం బాధతో వికారంగా ఉంచుకునే దానికంటే దేవుని యందు భయము భక్తి కలిగి బ్రతుకు. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అటు కృప దైవ వాక్యానుసారంగా అందరూ పొందుకొందురుగాక. ఆమేన్.